హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక హిందీ న్యూస్ పేపర్లో వేసిన ఒక ఆర్టికల్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందీ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో ద్వారా మనం హిందీలో చాలా మాటలు అనేవి నేర్చుకోవచ్చు. అలాగే చాలా పదాలకు మనకి తెలుగులో అర్థం అనేది తెలుస్తుంది. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒడిశాలో ఆదివారం జరగబోయే రథయాత్ర గురించి అనమాట. జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది కదండి ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం ఆదివారం జరగబోతుంది. ఓకే, మనం హిందీ నేర్చుకోవడానికి ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ చూడండి, ఆర్టికల్లో మనకి హెడ్లైన్ ఏం వేశారంటే చూడండి, భగవాన్ శ్రీ జగన్నాథ్ కి రథయాత్ర. ఓకే, భగవాన్ శ్రీ జగన్నాథ్ కి రథయాత్ర అంటే భగవాన్ అంటే భగవంతుడు, ఓకేనా, దేవుడు. శ్రీ జగన్నాథ్ అంటే ఆ దేవుని యొక్క పేరు ఏంటంటే జగన్నాథ్ స్వామి అనమాట. మనకి ఒడిశాలోని పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుగుతుంది కదండి ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా జరగబోతుంది. శ్రీ జగన్నాథ్ కి రథయాత్ర ఆజ్ జుడేంగే 10 लाख శ్రద్ధాలు. ఓకే, 10 लाख శ్రద్ధాలు. ఆజ్ అంటే ఈరోజు, ఆజ్ అంటే ఈరోజు. జూడేంగే, జూడేంగే అంటే ఏంటంటే కలవడం అనమాట. అంటే ఒక దగ్గరికి రావడం. ఓకే, కలవడం అంటే గ్యాదర్ అవ్వడం. జూడన అంటే ఏంటంటే గ్యాదరింగ్. అలాగే 10 लाख, 10 लाख అంటే 10 అంటే ఏంటంటే 10, 10ని మనం 10 అంటాం. ఓకేనా, 10 लाख అంటే 10 లక్షలు, 10 లక్షలు. శ్రద్ధాలు, శ్రద్ధాలు అంటే ఏంటంటే భక్తులు అనమాట. ఓకే, 10 లక్షల మంది భక్తులు జూడెంగే అన్నాడు అంటే కలుస్తారు. అంటే ఒక దగ్గరికి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆ ఆర్టికల్లో న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది. ఓకే, హెడ్లైన్ ఏంటంటే భగవాన్ శ్రీ జగన్నాథ్ కి రథయాత్ర ఆజ్ జోడెంగే 10 लाख శ్రద్ధాలు అన్నాడు. అంటే భగవంతుడైనటువంటి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర కోసం ఈరోజు 10 లక్షల మంది గ్యాదర్ అయ్యే, 10 లక్షల మంది భక్తులు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఆ ఆర్టికల్లో మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఏం రాశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భువనేశ్వర్, భువనేశ్వర్ అనేది ఫస్ట్ చూడండి. భువనేశ్వర్, భువనేశ్వర్ అనేది ఒడిశా యొక్క రాజధాని అనమాట, ఒడిశా యొక్క క్యాపిటల్. నెక్స్ట్ ఏమన్నాడు, ఒడిశాకే పూరిమే, ఒడిశాకే పూరిమే అంటే ఒడిశా అనేది ఒక రాష్ట్రం. ఒడిశాకే పూరిమే అంటే ఒడిశా అనే ఒక రాష్ట్రంలోని పూరిమే, పూరి అనేది ఒక నగరం అనమాట. జగన్నాథ స్వామి దేవాలయం ఎక్కడ ఉందండి? పూరిలో ఉంది కదా, అదే చెప్తున్నాడు. ఒడిశాకే పూరిమే అంటే ఒడిశా అనే రాష్ట్రంలోని పూరిమే అంటే పూరిలో, అంటే పూరి అనే ఒక సిటీలో, సిటీలో రవివార్ కో హోనేవాలి, రవివార్ కో హోనేవాలి. రవివార్ అంటే ఏంటండి? ఆదివారం. మనకి హిందీలో ఆదివారాన్ని రవివార్ అంటారనమాట. హోనేవాలి అంటే జరగబోతున్న లేదా జరగవలసిన అని అర్థం వస్తుంది. హోనేవాలి అంటే జరగబోతున్న లేదా జరగవలసిన. వార్షిక, వార్షిక అంటే సంవత్సరం అన్నమాట. వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర, వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర అంటే సంవత్సరం జరగబోయేటటువంటి శ్రీ జగన్నాథ రథయాత్రకి తయారియా, తయారియా అంటే ఏర్పాట్లు. తయారియా అంటే ఏంటంటే ఏర్పాట్లు, జరగవలసిన రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు. పూరి హోచుకీ హై అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, పూర్తిగా ఏర్పాట్లు అనేవి జరిగాయి అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఒడిశాకే పూరిమే రవివార్ కో హోనే వాली వార్షిక శ్రీ జగన్నాథ్ రథయాత్రకి తయారియా పూరి హో చుకీ హై. ఓకేనా, ఇదంతా ఒక సెంటెన్స్ అనమాట. అంటే ఒడిశా అనే రాష్ట్రంలో పూరిలో, అంటే పూరి అనే ఒక సిటీలో రవివార్ కో అంటే ఆదివారం, హోనే వాली అంటే జరగవలసిన,
వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర అంటే ఆ సంవత్సరం జరగవలసినటువంటి ఈ సంవత్సరం జరగవలసినటువంటి శ్రీ జగన్నాథ రథయాత్రకి తయారియా అంటే ఏర్పాట్లు పూరి హో చుకీ హై అంటే పూర్తిగా జరిగాయి అంటే ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏర్పాట్లన్నీ జరిగాయి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మౌసి గుండిచా దేవికే మందిర్ తక్, మౌసి గుండిచా మందిర్ తక్ ఆ టెంపుల్ వరకు అంటే మౌసి గుండిచా అనే ఒక టెంపుల్ వరకు జానేకేలియే వెళ్ళడానికి ఓకే ఈ రథయాత్ర అనేది అక్కడ వరకు వెళ్ళడానికి భగవాన్ జగన్నాథ్ కే సాత్ అంటే ఈ జగన్నాథ రథంతో పాటు ఉన్కే బాయ్ బలభద్ర అంటే ఎవరి బాయి ఉన్కే బాయ్ అంటే జగన్నాథ్ స్వామి యొక్క సోదరుడైనటువంటి బలభద్ర ఔర్ మరియు ఔర్ అంటే మరియు బహన్ సుభద్ర అంటే జగన్నాథ స్వామి యొక్క రథంతో పాటు అతని సోదరుడైనటువంటి బలభద్ర అలాగే అతని సోదరైనటువంటి సుభద్ర వీళ్ళిద్దరి రథాలను కూడా సజ్ చుకే హై సజ్ అంటే ఏంటంటే అలంకరణ ఓకేనా సజ్ అంటే అలంకరణ సజ్ చుకే హై అంటే అలంకరించడం జరిగింది ఓకే జగన్నాథ స్వామి యొక్క రథంతో పాటు వీరిద్దరి రథాలని కూడా అలంకరించడం జరిగింది సజ్ చుకే హై. आषाढ़ मास की द्वितीय को होने वाले ఆషాఢ మాస్కి ద్వితీయకో హోనే వాలే అంటే ఆషాఢ మాసంలో రెండవ రోజు జరగవలసిన హోనే వాలే అంటే జరగవలసిన ఆషాఢ మాస్కి మాస్ అంటే ఏంటంటే నెల అనమాట మాసము అంటాం కదా మనం తెలుగులో అలాగే ఇది కూడా ఆషాఢ మాసమే అంటే ఆషాఢం వచ్చిన నెలలో ద్వితీయకో హోనే వాలి అంటే రెండవ రోజు జరగవలసిన इस भव्य आयोजन में इलांटी ఒక గొప్ప కార్యక్రమం इस भव्य आयोजन में देश विदेश से అంటే దేశ్ అంటే దేశము మన దేశము విదేశ్ అంటే ఇతర దేశాల నుంచి కూడా దేశ్ విదేశ్ से అంటే మన దేశము మరియు ఇతర దేశాల నుంచి కూడా 10 लाख से अधिक అంటే 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఓకే 10 लाख అంటే 10 లక్షలు ఓకే 10 लाख से अधिक అంటే 10 లక్షల కన్నా ఎక్కువ మంది అధిక్ అంటే ఎక్కువ మంది శ్రద్ధాళువో అంటే భక్తులు ఓకే శ్రద్ధాళు అంటే భక్తులు అన్నమాట పహుచనే కా అనుమాన్ హై అనుమాన్ అంటే అనుమానం కాదు అంచనా అన్నమాట ఓకేనా అనుమాన్ హై అంటే అంచనా వేస్తున్నారు ఓకే అంటే దేశ విదేశాల నుండి 10 లక్షల కన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది యాత్రా మే షామిల్ హోనే కే లియే అంటే యాత్రలో పాల్గొనడానికి షామిల్ హోనా అంటే ఏంటంటే పాల్గొనడం పార్టిసిపేట్ చేయడం ఓకే చూడండి షామిల్ హోనా అంటే పార్టిసిపేట్ చేయడం యాత్రా మే షామిల్ హోనే కే లియే అంటే యాత్రలో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భువనేశ్వర్ పహుంచ్ చుకీ హై రాష్ట్రపతి మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము భువనేశ్వర్ పహుంచ్ చుకీ హై ఆల్రెడీ ఆమె భువనేశ్వర్ చేరుకున్నారు పహుంచ్ చుకీ హై సురక్షా కేబీ అంటే సెక్యూరిటీ కోసం కూడా అంటే ఇంత పెద్ద యాత్ర జరుగుతుందంటే సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి కదండి సురక్షా కేబీ చౌక్ చౌబంద్ అంటే ఆల్ రౌండ్ అనమాట అంటే అన్ని వైపుల నుండి చౌక్ చౌబంద్ అంటే మొత్తం నలువైపులా ఓకే నలువైపులా ఇంతజాం కియా గయా హై అంటే ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతిజాం అంటే ఏర్పాట్లు కియా గయా హై అంటే చేయడం జరిగింది ఓకే అర్థమైందా ఈ ఆర్టికల్ అనేది చాలా చిన్న ఆర్టికల్ తీసుకున్నానండి ఇందులో చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి
నేర్చుకుంటే మీకు హిందీ అనేది చాలా ఈజీగా మాట్లాడడం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ఇక నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. జై హింద్.